రాజకీయం కోసం చంద్రబాబు గారు ఎవరినైనా వాడుకుంటారు అంటూ చెప్పిన ఆయన ఇవాళ రాజకీయం కోసం వారి తల్లిని చెల్లిని వాడుకొని వారి మీదే అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని సమర్థిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అది అర్థమవుతుందా? ఎందుకు ఇంకా వర్రాని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో అర్థం అవట్లేదు. ఓకే సార్, అందరికీ ముందుగా పెద్దలు అడుసుమల్లి శ్రీనివాసరావు గారికి, మీకు, వీక్షకులకి, మా జనసేన సోదరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నిన్న పెద్దలు మన అడుసుమల్లి శ్రీనివాస్ గారు చెప్పినట్టు వర్రా రవీందర్ రెడ్డి పేరును కూడా అసెంబ్లీలో ప్రస్తావించే పరిస్థితికి వచ్చిందంటే వైకాపా దొంగల ముఠ, ముష్కరుల ముఠ ఆంధ్రప్రదేశ్లో సాగించిన దోపిడీని ప్రజలకు వివరించే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఆయన్ని. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా నాకు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కదా, ప్రజాస్వామ్యబద్ధంగా ఇక నుంచి మనం మెలిగితే 10 మందో 11 మందో ఎవరు ఎంతమంది వచ్చినా పర్లేదు. గతంలో తమిళనాడులో కూడా 1-2 ఒక కరుణానిధి గారు తప్ప ఎవరికి అయినా వచ్చి ఫైట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా 23 వచ్చినా కూడా ఎటువంటి భేషజం లేకుండా ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోరాడాడు. ఒకానొక దశలో అసెంబ్లీలో కూర్చున్నప్పుడు చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు నానా దుర్భాషలాడారు. ఆ రోజే చెప్పాడు, ఒక రోజు వస్తుంది గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా తిరిగి ఇచ్చే రోజు చాలా దగ్గరలో ఉంటుంది అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ఒక మాట అన్నాడు, నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డితో పోరాడి ఈయనతో రాజశేఖర్ రెడ్డితో పోరాడాను తప్ప ఇటువంటి క్రిమినల్, ఇటువంటి శాడిస్టు, ఇటువంటి ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డితో నేను అసెంబ్లీలో పోరాడాల్సి వస్తుందంటే ఇంటా బయట చాలా సిగ్గనిపిస్తుంది నాకు ఈ రాజకీయాలు చూస్తే అన్నాడు. చాలా బాధపడే హృదయంతో అన్నాడు ఆయన. ఆయన ఏమంటున్నాడు అంటే ప్రతిపక్షం అవసరం అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ప్రతిపక్షం ఉంటే ఆ ప్రతిపక్షం మేం చేసే తప్పులు ఎత్తి చూపితే మేము సరిదిద్దుకునే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ కూడా ఇది తప్పు అంటే వెంటనే ఆయన సరిదిద్దుకుంటాడు. అందుకని చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎక్కువ మా కార్యకర్తలు మనకంటే ఐఏఎస్లకి ఐపీఎస్లకి ప్రయారిటీ ఇస్తారు, బ్యూరోక్రసీకి బ్యూరోక్రాట్లకి ఎక్కువ ఇస్తారని చెప్పి బాధపడతా ఉంటారు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే మనం బ్యూరోక్రాట్లు మంచి వాళ్ళని వేసుకుంటున్నాం కదా, వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు కదా, వాళ్ళు వాస్తవాలు చెబుతారు కదా అనేది ఆయన ఉద్దేశం. కానీ 2019-24 మధ్య ఈ బ్యూరోక్రసీ ఎలా ఉంటది, ఈ గ్రూప్ 1లు అంటే ఎలా ఉంటారు అనేది పాప ఆయనకు కూడా అర్థమైపోయింది. కాబట్టి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా, వాడు పద్దాకు వర్రా రవీందర్ రెడ్డి ఏంటంటే అసలు అతని గురించి అంతకంటే నీచుడు ఇంకోడు ఉన్నాడు మాకు. మన వాడి పేరు ఏంటంటే అట్లా వాడు గుంటూరులోనే ఉంటాడు, అనిలు బోరుగడ్డ. ఆ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఎన్ని దుర్మార్గాలు చేసేవాడు. వర్రా రవీందర్ రెడ్డి ఎలానో వీడు. ఇంకా మాచర్లలో ఘటన మర్చిపోయినట్టున్నారు, కారు మీద దాడి చేసిన ఘటన. అదే అసలు అలాంటి ఘటనలు మాచర్లలో సంబంధించిన మా బీసీ వర్గాలకు చెందిన చంద్రయ్యని ఉదయం పూట అందరూ చూస్తుండగానే వాళ్ళ కొడుకు దూరంగా ఉండి అక్కడ కలిసి వస్తుంటే కూర్చొని గుండెల మీద ఒకళ్ళు ఇంకొకళ్ళు కాళ్ళు పట్టుకొని చేతులు ఇద్దరు పట్టుకొని కుతిక నరికారు. అంతవరకు ఆ నరికేటప్పుడు జై జగన్ అనమంటే జై చంద్రబాబు అన్నాడు ఆయన. అక్కడికక్కడ ఎంపీపీ నరికేశాడు. దానికి కారణం ఏంటంటే ఆ ముందు రాత్రి ఓడిపోయినటువంటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పర్యటనకి వస్తే జనం రాల. కారణం ఏంటంటే వీళ్ళందరూ చంద్రయ్య జెండా కడుతున్నాడు అక్కడ అని చెప్పి నరికేశారు. ఈ విధమైనటువంటి నేరాలు ఘోరాలు చెప్పుకున్నారని బుద్ధా వెంకన్న, బోండా ఉమ కారు మీద దాడి చేసిన వ్యక్తిని మర్చిపోయారా? ఎవరండి? బుద్ధా వెంకన్న, బోండా ఉమ వాడు కిషోర్ అని, త్వరగా కిషోర్ అని చెప్పి వాడు మున్సిపల్ చైర్మన్ ఎక్స్. ఇవన్నీ ఒకటి కాదు సార్, వీళ్ళు చేసిన నేరాలు ఘోరాలు ఒకటి కాదు. ఇప్పుడు మనం చూసాం కదా నటి జత్వానీని ఏ విధంగా చేశారు, అలానే రవీంద్ర ఒక అడ్వకేట్ గారిని విజయవాడలో ఎంత దుర్మార్గం చేశారు. ఇవి అసలు ఒకటి కాదు, ఇదంతా కూడా సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి డబ్బు కోసం.